హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో తాజాగా ఉన్న కొర్రమేను చేపల పులుసు తయారు చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కిలో తీసుకున్నాం ఫ్రెండ్స్. కిలో తీసుకొని చక్కగా క్లీనింగ్ చేసుకున్నాను. క్లీనింగ్ చేసేటప్పుడు నేను వీడియో అనేది చూపించట్లేదు. ఇంకా అందుకనేసేసి మరలా సాల్ట్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, మనం ఈ చేప పైన ఉన్న జిడ్డు అనేది ఉంటుంది. ఆ జిడ్డుని చేపల్లో లో ఉప్పు వేసుకొని సట్టిలో డేషాలో ఇదే విధముగా కొంచెం పసుపు వేసుకొని రౌండ్గా తిప్పుకుంటే చాలా నీట్గా క్లీన్ అయింది. లేదు అంటే ఇటుకరాయి పౌడర్ వేసుకొనైనా ఉప్పు వేసుకొనైనా బండ మీద పెట్టి రుద్దుకోవాలి ఫ్రెండ్స్. పోయిద్ది, పులుసులు అనేవి పోతాయి. చేపకున్నవి ఇవి చాలా తాజాగా ఉన్నవి. కొర్రమీను పులుసు చాలా ఆరోగ్యానికి మంచిది. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు మనకి దొరకవు ఫ్రెండ్స్, అవసరమైనప్పుడు దొరకవు. ఎందుకంటే మనం మంచిగా తెచ్చుకొని ఇంటి దగ్గర క్లీన్ చేసుకొని ఒకటికి 4 సార్లు క్లీన్ చేసుకొని చాకు పెట్టి రుద్దుకొని ఉప్పు వేసి గరగర తిప్పుకొని మజ్జిగ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. నీసు వాసన అనేది పోయిద్ది. చేప అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. కొర్రమీను చేప చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రకరకాలుగా తయారు చేసుకుంటాం. మనం ఇగురు వేసుకుంటాం, పులుసు వేసుకుంటాము, ఇంకా రకరకాల ఆకుకూరలు కూడా వేసుకొని చేసుకుంటాం. నేను ఈ విధముగా ఉల్లిపాయ, చింతపండు, టమాటా వేసి కస్తూరి మేతి వేసి మెంతిపొడి, చేపలు మసాలా పౌడర్ వేసి తయారు చేస్తున్నాను. క్లీన్ చేసుకున్నాక వాటర్ లేకుండా గిన్నెలో వేసుకోవాలి కొర్రమీను చేపలు. నేను క్లీన్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇదే విధముగా 2-3 సార్లు వాటర్ వేసుకోవాలి. మంచి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే పిసికి శుభ్రంగా పిసికి సాల్ట్ వేసుకొని మజ్జిగ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగానే పడతాయి. బకెట్ వాటర్ పడతాయి ఫ్రెండ్స్. చేపలు అంటే అంతే క్లీన్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. ఇది 3 రోజుల దాకా ఎక్కడికి చెక్కు చెదరదు. మన ఫ్రెండ్స్కి కానీ ఎనేబుల్గా ఇంట్లో కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రమీను చేప పులుసు తయారు చేస్తున్నాను. దానికి ఇదే విధముగా మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. 3 రోజుల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ రుచిగా ఉంటే ఇప్పుడే ఇవ్వాలి, ఈరోజే 4గురికి సరిపోను చేసుకుంటున్నాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చేపల మసాలా పౌడర్ వేసుకొని తయారు చేసుకోవాలి. మనకి ఇంట్లో తయారు చేసుకోవడం రాపోయినా బయటికి వెళ్ళి షాప్లో నుంచి 10 రూపాయలు మసాలా పౌడర్ తెచ్చుకుంటే సరిపోయిద్ది. చేపల మసాలా పౌడర్ అని అడిగితే ఇస్తారు ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని దట్టంగా చింతపండు 150 గ్రాములు అన్నా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని తయారు చేసుకోవాలి. ఇక్కడ 4-5 సార్లు క్లీన్ చేసుకున్నాము చేపల్ని. కొర్రమీను బతికున్న చేపలను తీసుకొచ్చి క్లీన్ చేసుకున్నాము. రుచికి సరిపడినంత రాళ్ళుప్పు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఎందుకంటే కేజీ కొర్రమీను చేపలు పులుసు తయారు చేస్తున్నాము. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు తాజాగా ఉన్నది వేసుకోవాలి. లేదు అంటే దంచుకోండి, లేదంటే మిక్సీలో వేసుకోండి ఫ్రెండ్స్. బాగుంటుంది రుచిగా. ఎందుకంటే మనం ఒక ముద్ద తిన్నా కమ్మగా తినాలి. అందుకనేసేసి అన్నీ తాజాగా ఉన్నవి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను కరివేపాకు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే చేపలు తయారు చేసుకునేటప్పుడు అన్ని మసాలాలు సరిపడినంత ఉంచితే చాలా రుచిగా రుచికి రుచి 3 రోజుల దాకా ఉంటుంది. నిల్వ ఉండే కొద్దికి టేస్ట్ అనేది మరింత పెరిగిద్ది. అదే విధంగా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీకు నచ్చితే పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్. లేదు అంటే ఆయిల్ వేసుకున్నాను. ఫ్రెండ్స్. ఇదే విధంగా క్లీన్ చేసుకొని ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళినప్పుడు ఇదే విధంగా డబ్బాలో పెట్టుకొని వెళ్ళిపోయి కట్లపై మీద కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసేటప్పుడు ఎంతప్పటికీ మట్టి పీడతలో చేసుకుంటేనే రుచి అమోఘంగా ఉంటుంది. అదేవిధంగా నేను మామూలు గిన్నెలోనే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. కారం వేసాను. కారము 3 టేబుల్ స్పూన్లు వేసాను. దట్టంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకున్నాక ఆయిల్ 1 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. వంట ఆయిల్ వేసుకొని ఈ ముక్కలకి ఈ విధముగా పట్టిందాకా చేప ముక్కలకి, కొర్రమీను చేప ముక్కలకి, క్లీన్ చేసుకున్న ముక్కలకి అన్నిటికీ పట్టిందాకా 2 సార్లు కలుపుకోవాలి. అంటే ఫ్రెండ్స్,
ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి మూత పెట్టి. లేదు అంటే ఇదే విధంగా మనం చింతపండు పులుసు తీసుకున్న దాకా పెద్దలపాయ ముక్కలు గ్రేవీ తయారు చేసుకున్న దాకా ఈ విధంగా ఉంచేయాలి. మసాలా అంతా చేప ముక్కలకు పట్టిద్ది, బాగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక ఈ ప్రాసెస్ అంతా ఇదే విధంగా ఉంచేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేదంటే మరునాడైనా చేసుకోవచ్చు, ఇప్పుడైనా చేసుకోవచ్చు. నేను ఇప్పుడే చేసేస్తున్నాను. మూత పెట్టి ఈ విధంగా ఉంచేసినాక చింతపండుని 150 గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పులుపు ఎక్కువ అయింది అనుకుంటే కనుక 100 గ్రాములు వేసుకోండి. నేను పెద్దలపాయలని 3 తీసుకున్నాను. 3, 5, 6 పచ్చిమిర్చి. ఇంకా అదే విధంగా చింతపండు పులుసుని గుజ్జు తీసుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు మనకి త్వరగా నానాలంటే వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 5 నిమిషాల సేపు నానబెట్టుకుంటే చింతపండు గుజ్జు రెడీ అయింది. మన శ్రమ పడక్కర్లేదు. వేడి వాటర్లో చింతపండును ఉంచేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే గుజ్జు అనేది వాటర్ పోసేసి పిసికి చింతపండుని తీసుకుంటే గుజ్జు తయారైద్ది. చింతపండు పులుసు తీసుకున్నాను ఫ్రెండ్స్. 150 గ్రాములు వేసుకున్నాను నేను. చింతపండు పులుసుని ఇదే విధంగా వేడి వాటర్లో వేసుకొని గుజ్జు అనేది తీసుకోవాలి. తీసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే మరి కొంతమంది చూడటానికి వీలుగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. పెద్దలపాయలు చూడండి 3 తీసుకున్నాను, 4 ఏమో పచ్చిమిర్చి తీసుకున్నాను. 4 కాకపోయినా 5, 6 తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది పచ్చిమిర్చి. ఇంకా సన్నగా పొట్టు తీసి వాటర్లో వేసి కడుక్కోవాలి పచ్చిమిర్చిని, ఉల్లిపాయలని, కొత్తిమీరని. కడిగినాక ఫ్రెండ్స్ మిరియాలని 10 కానీ 9 కానీ మిరియాలు తీసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. నేను వేసుకుంటున్నాను, మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి ఫ్రెండ్స్. మిరియాలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మిరియాలు తీసుకున్నాను. ఉల్లిపాయలు, పెద్దలపాయలని పొట్టు తీసి క్లీన్ చేసుకోవాలి. మెంతులు చూడండి ఫ్రెండ్స్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని వేయించుకోవాలి. ఏందంటే ఫ్రెండ్స్ సోపు, జీలకర్ర, ధనియాలు మొత్తం తీసుకొని వేయించుకోవాలి. దాంతోపాటు వేడైనాక కస్తూరి మేతి ఉంటుంది కదా ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. వేయించుకుంటే ఫ్రెండ్స్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చేపల మసాలా పౌడర్ తయారైద్ది. మెంతులు, మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు, పెద్దలపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను తీసుకొని మనం పొట్టు తీసి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని క్రోస్గా ఆపి వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే బరకగా అనేది వచ్చేసింది. సోపు మీకు ఇష్టం లేకపోతే మీ దగ్గర ఉన్నాయే వేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్ అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు పౌడరు, కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. లేదు అవి కూడా లేకపోతే బయట నుంచి మనం చేపల మసాలా పౌడర్ ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుంది, తెచ్చేసి ఇలా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ధనియా పౌడర్ ఇవన్నిటిని మిక్సీలో వేసుకొని పెద్దలపాయ ముక్కల్ని మిక్సీలో వేసుకుంటే ఫ్రెండ్స్ బాగుంటుంది. గ్రేవీ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ స్టవ్ మీద ప్లేట్ పెట్టేసేసి గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. మనం బాండీలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా మట్టి పెడితే అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము గోంగూర పప్పు చేసుకోవడానికైనా ఈ విధంగా పెద్దలపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, నేను చూపించిన మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నిటిని వేయించి మిక్సీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీగా ఉంటుంది. కొర్రమీను చేపల పులుసులో సూపర్గా ఉంటుంది. త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత వంట చేత రాని వాళ్ళు కూడా చేపల పులుసు అనేది త్వరగా అయిపోయింది, త్వరగా చేయొచ్చు. రుచికి టేస్ట్. కొర్రమీను చేపల పులుసుని ఎంత వంట చేత రాని వాళ్ళు కూడా ఈజీగా చూసుకొని తయారు చేసుకుంటే కమ్మగా రైస్లోకి కొర్రమీను చేపల పులుసు తాజాగా ఉన్నది తయారు బరకగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ జార్లో
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరియాలు వేసుకున్నాను. మెంతులు వేయించుకొని వేసుకోవాలి. ఆ గ్రేవీ అనేది తయారైంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇంకేం చేయాలంటే ఆ మెత్తగా కాకుండా బరకగా వేసుకోవాలి. పెద్దలపాయ ముక్కలు కూడా వేసుకున్నాము. మిక్సీలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇదే విధంగా తయారు చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఇదే విధంగా పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రెండ్స్ చేపలకి చక్కగా రెస్ట్ ఇచ్చినట్టుగా ఆ గిన్నెలోనే ఉండిపోయాయి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఆ గిన్నెలో ఉన్నాక మనకు కాబట్టినంత వరకు తీసుకొని వంట అనేది చేసుకోవచ్చు. మిగిలిన ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేపలంటే ఎంత చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు చాలా ఆరోగ్యమైనది. కొర్రమైన చేపల పులుసు కర్రీ కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఫ్రెండ్స్ తగినట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఎంత అంటే ఫ్రెండ్స్ ఈ చలి అయితే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. చల్లనీళ్ళల్లో వేడి వాటర్ పెట్టి స్నానాలు చేసినా ఈ చేతులకు చలిగా ఉందనేసి నేను గ్యాస్ ఆన్ చేయంగానే వేడి తగలాలనేసి చేతులు పెట్టేసేసాను. కొంచెం చాలా చలి గాలులు అనేది వర్షం అనేది వస్తుంది. అప్పుడప్పుడు వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని అరకప్పు ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి. ఎందుకని ఏందో వాతావరణం మారింది ఫ్రెండ్స్. చలి పడుతుంది, మంచు కూడా పడుతుంది. తెల్లవారుజామున మంచు బల విపరీతంగా ఉంది. చలి మంటలో వేసుకుంటున్నారు అందరూ. ఇంకా అదే విధంగా ఆయిల్ హీట్ ఎక్కినాక చాలా త్వరగా అయిపోయే కొర్రమీను చేపల పులుసు చింతపండు వేసి చేసుకుంటున్నాము. గ్రేవీ కోసం ఫ్రెండ్స్ నేనేం చేశానంటే ఈ విధంగా గ్రేవీ చేసుకుంటే చేపల పులుసు త్వరగా ఇద్ది, వంటకం అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. కరివేపాకు నేను కడిగి వేసేసరికి చిందులు అనేవి పై దాకా వచ్చేసి ఆయిల్ హీట్గా ఉందేమో చిందులు పైకి వచ్చేసాయి. నూనెలో ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆయిల్ గిన్నెలో ఆయిల్ ఉంది, వేడైంది కదా, అందుకనేసేసి చిటపట్లాడుతూ ఉంది కరివేపాకు వేసేసరికి. ఇంకా అప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ నేను ఇక్కడ పెద్దలపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చిని బరకగా పట్టుకున్నాను మిక్సీలో. అది అడుక్కి వెళ్ళిపోయింది. సరేనని స్పూన్ పెట్టి తీసుకొని గ్రేవీ వేసేసాను. సిమ్లో ఉంచేసుకొని ఒక 5 నిమిషాల సేపు దాకా ఈ గ్రేవీ అంతా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిందాక. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక చక్కగా కలుపుకుంటూ శ్రమ అనుకోకుండా కలుపుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ మనం తినేటప్పుడు చాలా రుచిగా టేస్టీ అనేది బాగుంటుంది. 5 నిమిషాల సేపు దాకా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి లో ఫ్లేమ్లో ఉంచేసి గ్రేవీ అంతా ఆయిల్లో ఉడకనివ్వాలి. అప్పుడు రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్. కొత్తిమీర కూడా తెచ్చేసాను ఫ్రెండ్స్. ఒక 5 రూపాయలు కొత్తిమీర తెచ్చుకొని ఆకుల వరకు వేసుకోవాలి, బాగుంటుంది. ఇంకా సరేననేసి ఇక్కడ ఉల్లిపాయలు, పెద్దలపాయలు చూడండి, పెద్దలపాయ ముక్కలు గ్రేవీ అంతా బరకగా వేసుకున్నాను కదా, అసలుకి తీసుకొని అన్నంలో ఒక ముద్ద తింటూ ఉంటే రుచి అనేది ఇంకా తినాలి అనిపించింది. అదే విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక 5 నిమిషాల సేపు దాకా ఈ విధముగా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. పచ్చివాసన అనేది పోయిద్ది, గుమాయించి వాసన అనేది వచ్చేసిద్ది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. చేపల్లోనే వేసుకున్నాము ఫ్రెండ్స్. చేపలు మనం ఆవగిల్లి కలుపుకున్నప్పుడే వేసుకున్నాను. ఇక్కడ కొబ్బరి గసాలు వేసుకోండి. ఎండు కొబ్బరి కొంచెం గసాలు నూరుకొని వేసుకోండి. నేను ఇందాక మిక్సీలో వేయటం మర్చిపోయాను. అదేవిధంగా నేను చింతపండు పులుసుని వేసుకున్నాను. ఒక గిన్నెలో తీసుకొని గుజ్జు వేసుకున్నాను. ఇంకా పడతాయి ఫ్రెండ్స్, 1/2 లీటర్ వాటర్ దాకా పడతాయి. ఎందుకంటే ఉడుకుద్ది. ఇప్పుడు మరలా చింతపండు మరలా 1 కప్పు వాటర్ వేసుకొని తీసుకొని మరలా పోసుకున్నాను. మొత్తం నాకు వాటర్ అనేది 1/2 లీటర్ పట్టాయి. చూస్తున్నారుగా, గోల్డ్ కలర్లోకి వచ్చిందాక గ్రేవీని అంతా ఉడికించినాక చింతపండు
పులుసుని తీసుకొని పోసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత బాగా ఉడుకు పట్టి మంచిగా తెరులుతూ ఉడకాలి పులుసు అనేది. ఆ సమయాన ఈ ముక్కలన్నీ తీసుకొని కొర్రమీను చేపలని క్లీన్ చేసుకున్న చేపలని ఈ విధంగా వేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్ మన చేపల పులుసు. మనకి నేను నేర్చుకుంది పెద్దవాళ్ళు, మన చుట్టాలు పెద్దవాళ్ళు నేర్పింది. అదే విధంగా అది మనం చూసుకొని ఈ విధంగా తయారు చేస్తున్నా. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఇవి వేసినాక ఫ్రెండ్స్ ఆ చింతపండు పులుసు 5 నిమిషాల సేపు దాకా మరినాక మరలా ఈ చేప ముక్కలని వేసుకొని కొర్రమీన చేపల ముక్కలు వేసుకొని గెరిట పెట్టి 2-3 సార్లు కలుపుకోవాలి. తర్వాత ఉడికాక ఫ్రెండ్స్ ఇంకా గెరిట అనేది పెట్టి తిప్పకూడదు. చేప ముక్కలు అనేది చిదిరిపోతాయి. అందుకనేసి ఇప్పుడే తిప్పుకోవాలి గెరిటతో. ఇంకా సరేననేసి మరలా ఇవి చేప ముక్కలు వేసినాక 8 నిమిషాలు, కనీసం 8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక చూడు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది కొర్రమీన చేపల పులుసు. ఇంక ఇప్పుడు నుంచి మనం ఉప్పు సరిపోయినంత చూసి వేసుకోవాలి. కారం కానీ ఉప్పు కానీ. మసాలా అనేది సరిపోయింది, చేపల మసాలా. ఇది చూడండి ఇప్పుడు కూడా బాగానే ఉంది. ముక్క అనేది ఇంకా ఉడకలేదు. అందుకనేసి గెరట ఇలా పెట్టేసేసి మరలా కలుపుకుంటున్నాం ఇది ఒకసారి. ఇంకా ఆ తర్వాత ఫ్రెండ్స్ మరలా ఒక 2 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి చేపని, కొర్రమీన చేపని ముక్కల్ని. కస్తూరి మేతిని వేయించుకొని ఉంచేసాను ఫ్రెండ్స్. చేతితో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి. నేను వేసుకున్నాను ఫ్రెండ్స్, వేసాను. సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా ఉడికించుకున్నాక 2 నిమిషాలు అయినాక ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మరలా గెరిట పెట్టి కలుపుకున్నాను. ఒక 2 నిమిషాల సమయం అయింది. ఇంకా చేప అనేది ఉడకలేదు. చేపల పులుసు కూడా ఉంది. ఇంకా ఇదంతా దగ్గర పడిందాక మరలా ఉడికించుకోవాలి. మరలా చేపల పులుసు చేపల్లోకి ఉడికిందాక, చేప ముక్కలు ఉడికిందాక ఉడికించుకోవాలి. మరలా ఒక 5 నిమిషాల సేపు దాకా మూత అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. మూత పెట్టకుండా నేను ఒక టమాటా ముక్కని సన్నగా తరిగి వేసుకున్నాను. బాగుంటుంది. కొత్తిమీర మాత్రం 5 రూపాయల కొత్తిమీర తీసుకొచ్చి ఆకుల వరకు వేసుకున్నాను. వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కూడా సరిపోతే కొంచెం వేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా వేసుకున్నాం. ధనియా పౌడరును 2 లవంగాయలు, దాల్చిన చెక్క. ఇప్పుడు గెరెటని ఉల్టా చేసి గెరెట్ అనేది తిప్పుకోవాలి. గెరెటతో తిప్పుకుంటే ఫ్రెండ్స్ ఉల్టా చేసి గెరెటని తిప్పుకోవాలి. ఇంకా గెరెటతో మనకు ఉపయోగపడదు. మూత లేకుండా ఉడికించుకుంటే ఇది ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది, ఉడికిపోయింది మొత్తం 5 నిమిషాలకి. మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించుకుంటే ఆయిల్ అన్ని పదార్థాలు ఉడికినాయని తీసుకొని చేతిలో వేసుకొని లోటలు వేసుకొని తింటే అన్నీ చక్కగా కుదిరాయి. రైస్లో వేసుకోవడం తినటం చాలా రుచికరమైన కొర్రమీన చేపల పులుసు రెడీ అయింది నిమిషాల్లోనే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.